శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము వేదాలు మూల రూపాలు. ఇది నా భాష, ఇది నీ భాష, ఈ భాష గొప్పది, ఆ భాష గొప్ప మొదలైన మాటలతో పలువురు జనాలు భాషల మీద పోట్లాడుకుంటున్నప్పుడు చూస్తే చాలా బాధ వేస్తుంది. ఇది ఎంతో దుఃఖకరమైన విషయం. అసలు మనమంతా మూగవారమైతే బాగుండు అని కూడా భావన కలుగుతుంది. భాషలు మన భావాలను తెలియచేసుకోవడానికి మార్గాలు. అది అంతటా సమానం కాదు. ఒక్కొక్క సముదాయం ప్రజలు వేర్వేరు భాషలను మాట్లాడుతారు. ప్రతి దేశంలో వేర్వేరు భాషలు ఉంటాయి. అందువల్ల పోట్లాటలో పడటం, ఇది నా భాష, అది నీ భాష, ఇది గొప్ప, అది తక్కువ అనటం అర్థం లేని మాట. తనకు తెలిసిన భాష తెలియని భాష అని అనవచ్చు, కానీ నీ భాష, నా భాష అనడం చాలా తప్పు. కానీ ఒక భాష మీద పోట్లాడడం ఎంతో పెద్ద తప్పు. భాష అనేది మతం కన్నా గొప్ప, దేవుడి కన్నా గొప్ప అని భావించడం చాలా గంభీరమైన తప్పిదం. కేవలం ఒక భాషగా సంస్కృతం అవసరమా అంటే నేను లేదనే అంటాను. కానీ మన మతానికి ఆధారభూతమైన వేదాలు, శాస్త్రాలు ఆ భాషలో ఉన్నందున వాటిని భద్రపరిచి సంరక్షించడానికై సంస్కృతాన్ని కూడా రక్షించుకోవాలి. తిరువళ్ళువర్ కురల్ వ్రాసి అరంగేట్రానికి అనగా పండిత సదస్సు ఎదుట ప్రదర్శించడానికి మదురై వెళ్ళాడు. అక్కడ గుడి సరస్సు బంగారు కమలాలతో నిండి ఉంటుంది. సంగ పలగై అనగా ఒక చెక్క పలక నీటితో తేలుతూ ఉన్నది. అతడు ఆ పుస్తకాన్ని పలకపై పెట్టాడు. అది చిన్న పుస్తకం. అదొక్కటే చెక్కపై ఉన్న సమయంలో కవులు అంతా అక్కడికి చేరారు. అది సరస్సులో పడిపోయింది. అంతే, కురల్ అరంగేట్రం సఫలవంతంగా ముగిసింది. పలువురు కవులు ఆ పుస్తకం రచయితలను, అందులోని భావాలను స్తుతించారు. దాన్ని తిరువళ్ళువర్మాలై అంటారు. అందులో ఒక కవిత అనగా పద్యం ఇట్లా ఉంటుంది: నేను సంస్కృతం గొప్పదా, తమిళం గొప్పదా అని ఆలోచిస్తున్నాను. రెండూ సమానమే. ఒకటి గొప్ప, మరొకటి తక్కువ అని మనం అనలేము. ఎందుకంటే సంస్కృతంలో వేదం ఉన్నది, తమిళంలో ఇప్పుడు తిరుక్కురల్ వచ్చింది. ఇది తమిళమరై అనగా వేదం. వేదాలతో సమానమైనది తమిళంలో లేదంటే సంస్కృతం గొప్పది కావచ్చు. వేదాలతో సమానం అయినది తిరుక్కురల్ వచ్చింది కనుక ఇప్పుడు రెండో సమానమైన భాషలే. సంస్కృతానికి గౌరవాన్ని ఇచ్చేది ఏమిటి? ప్రశ్న. వేదాలు సంస్కృతంలో ఉన్నాయి కనుక అదే అని కవి అంటున్నాడు. వేదాలు సంస్కృతంలో ఉంటే మాత్రం ఏమిటి? ప్రశ్న. వాటిని అనువదించవచ్చు అని అనుకోవచ్చు. ఈ మధ్య పలు పుస్తకాలను అనువాదం చేస్తున్నారు. ఒక్కొక్కసారి మూల గ్రంథమే వక్రీకరించబడుతుంది. ఒక వ్యక్తి ఏదైనా అన్నప్పుడు అతడు చెప్పిన భాషలోనే లభ్యమవుతే దాన్ని పూర్తి అర్థాన్ని ఎప్పటికైనా భవిష్యత్తులోనైనా పూర్ణంగా అవగతం చేసుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పడానికి ఒక ప్రత్యేక భాషలో అందమైన పదం ఉండవచ్చు. అది అనువాదమైనప్పుడు సరిపడే పదం వేరొక భాషలో లభ్యం కాకపోవచ్చు. ఒక్కొక్కసారి 4-5 పదాలను వాడి డొంక తిరుగుడుగా చెప్పవలసి వస్తుంది. మూల భాషా పదం ఏ అర్థంలో వాడబడిందో ఆ పూర్తి భావాన్ని అందించడం సాధ్యం కాకపోవచ్చు. రెండవది, అనువాదకుడు ఆ విషయం పట్ల తనకు ఎంత అవగాహన ఉందో అంతటితోనే అనువదించగలడు. మరొకరు అనువాదం సరైనది కాదని తలంచవచ్చు. అనువాదకుని దృష్టికోణం, భాష మీద పట్టును బట్టి ఏ అనువాదమైనా ఉంటుంది. పలు అనువాదాలు వచ్చినప్పుడు వాటిలో దేనిని తీసుకోవాలని సందేహం కలిగితే మూలాన్ని చూడటం అవసరమవుతుంది. అందువల్ల మూలమైన వేదాలనున్న వాటిని ఉన్నట్లే సంరక్షించుకోవాలి. మూలమైనట్టి ఆ వేదాలని వివిధ ఆచార్యులు వివిధ రకాలుగా వారికి చేతనైనట్టు అర్థం చేసుకుని వారి వారి సిద్ధాంత తత్వాలను సిద్ధాంతీకరించారు. ఈ ఆచార్యులు మూలంలో వేదాలను మార్చకుండానే
ఈ వివిధ మతాలను కనుగొన్నారు. మూలంలో ఉన్నది ఒకటే. అది అనువాదం కాకుండా దాని మూల స్థితిలోనే ఉండిపోవడం వల్లే వేర్వేరు కాలాల్లో జీవించిన వేర్వేరు ఆచార్యులకు కొత్త కొత్త ఊహలు కలిగాయి. ఆధారభూతమైన వేదాలు మార్పు చెందకుండా భద్రంగా ఉండటం వలనే ఆచార్యులు వివిధ అభిమతాలు అనగా స్వతంత్రమైన వివిధ కొత్త మతాలుగా ఏర్పాటు కాలేదు. ఈ మతాలన్నీ ఒక సామాన్య పేరుతో వైదిక మతాలు అని పిలువబడ్డాయి. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. ఫోన్ నంబర్ 7483229249. హర హర శంకర, జై జై శంకర.